అమ్మా జ్యూస్ చేసుకుంటున్నావా? నాకు కూడా తీసేయమ్మా. లేదమ్మా, నువ్వు తీయి, నీకు డాడీకి నువ్వు ఇవ్వు. ఎందుకంటే నేను అంతా చెక్కలేకపోతున్నాను, ఓపిక లేదు కదా చేతుల్లో. ఇప్పుడు నేను జస్ట్ ఎలాగో తీస్తున్నావు కదా అని. ఎలాగో తీసినాం కరెక్ట్, తీసిదాన్ని అలాగే. ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, పైగా నీకు వాకింగ్కి వెళ్తున్నప్పుడు తాగేస్తే వెళ్తే బెటర్ కదా అని నేను తీసినాను. నువ్వేం చేస్తావంటే ఇగో ఇది ఇంకొంచెం ముక్క తీసేసి నువ్వు డాడీ తాగండి, సరే? నేను కొంచెం తీసుకొని ఒక గ్లాసు తాగేస్తాను. కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా, తాలిబొట్టు ఐ మీన్ మంగళసూత్రం ఎందుకు తీసేస్తున్నారు, మెల్లోది తీయకూడదు కదా అని అడుగుతున్నారు. మంగళసూత్రం తీసేయడం అంటే మనం డైలీ రోజు తీసాం కదమ్మా, ముగ్గు వేసేటప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ముగ్గేస్తుంటేనే వచ్చి బయట దొంగలు ఎలా ఉన్నారు, పైగా ప్రాణాలు కూడా తీసేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక 5 నిమిషాల ముగ్గులోనే ప్రాణాలు పోతున్నాయి, ముగ్గు వేసే టైంలోను. అలా కనిపెట్టి కూర్చుంటా ఉంటారు. పైగా నేను పార్క్ ఒకటి వెళ్తున్నానా, పార్క్ వెళ్ళినప్పుడు మనం ఆ భయంతో అసలు ఫ్రీగా తిరగలేము, ఏం చేయలేము. కాబట్టి నాకు మాత్రం తెలియదు. అది మనం రాగానే వేసేసుకుంటాం కదా ఇంట్లోకి. అది మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పోయిన తర్వాత బాబా మనం ఇలా చేసామే అని ఆయన ఫీల్ అయ్యి కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ కదా. నేను అది నా ఉద్దేశం. ఇలాగే ముగ్గేస్తున్నప్పుడు తుడుస్తున్నప్పుడు లాక్కెళ్ళిపోయిన సీన్ మా కళ్ళ ముందే జరిగిందండి. మా కళ్ళ ముందే జరిగింది. నేను అప్పటి నుంచి ఇదే జాగ్రత్తలు తీసుకుంటాను. అది జరగడం వల్ల ఇలా చేయడం మేము భయపడి. పైగా మా వారు కూడా ఊరుకోరు, డాడీ ఊరుకోరు. ఏంటి తమ్ముడు కూడా ఏంటి ఇప్పుడు నువ్వు ముగ్గేసేటప్పుడు చేసుకుంటావా లేకపోతే, ఎందుకంటే బయట అమ్మ ఒకదే వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే లోపల డాడీ రెడీ అవ్వడం కానీ మేము ఉండము కాబట్టి సేఫ్టీ కోసం ఇదే బెటర్ అని మేము ఇలాగే చెప్తాము. అంతే. నేను అన్న దాంట్లో ఏదైనా తప్పుందా ఏంటి కమెంట్ చేయండి, ఎవరైనా మీకు తెలిసింది. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అది ఒక్క 5 నిమిషాలు బయటికి వెళ్ళి ఒక అరగంట కోసం మనం ఆలోచించకూడదు కదా. ఎంతో కష్టపడి చేసుకున్నాయి, పైసా కూడబెట్టి చేసుకున్నాయండి. మీరు అలా మాట్లాడకూడదు దానికోసం. మనం ఇంట్లో ఉన్నప్పుడు తీయండి. అంటే వాళ్ళు కూడా ఎందుకు తీయరు కదా, మరి మీరు ఎందుకు తీసారు అని అడిగారు తప్ప ఆ ఆలోచన ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఆడదానికి ఉండాలి. ఎందుకంటే చాలా డేంజర్ జరుగుతున్నాయి, ప్రాణాలే పోతున్నాయి కదా. పక్కనింటికి ఫ్రెండింటికి వెళ్దాం అనేసి వెళ్తున్నారు. వెళ్ళి లోపల ఏం జరుగుతుంది, బొందు లాగేసుకెళ్ళిపోతున్నారు. ఆవిడ ఇవ్వకపోతే పట్టుకుంటే గట్టిగా ఒక తోపుతో ఈడ్చుకుంటుంది కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఎన్ని వీడియోలు చూడట్లేదు మనం. అవన్నీ కూడా మనం జాగ్రత్త చూసి ఒకటి మనం నేర్చుకోవాలి. ఓ ఈ తప్పు మనం చేయకూడదు అనేసి మనం తెలుసుకుంటే అది మనకి జరగకుండా ఉంటది. అది ఇప్పుడు తీసినంత మాత్రాన్ని అది తప్పు అని కాదు. అది మరి అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇదిగోమ్మా, నాకు ఆ మొక్కకి గ్లాసుడు ఇంత అయింది, తాగేస్తాను ఇంత అని. కానీ మరి మధ్యాహ్నం అప్పుడు ఉడికది వచ్చేస్తుంది, దీనివల్లేనంటావా? మరి దీనివల్ల వేడి అన్నది పుడుతుంది కదా కడుపులో. అది అంతసేపు ఉంటది అంటావా? అంతసేపు ఉండదు ఏమో మరి. అది తెలిసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి. ఇది అది తాగుతున్నాక తాగాక ఇదంతా ఒక రకమైన వేడి పుడుతుంది కడుపులోను. అది తాగాక వెంటనే అంత కడుపులో అంత వేడిగా ఉంటది. కానీ అంతసేపు మధ్యాహ్నం దాకా ఉంటదా? మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం కూడా కొంచెం వేడి పొగల కింద ఆవిరి కింద కాళ్ళు అయ్యి నాకు అసలే కాళ్ళు వేడి పొగల కింద వస్తాయి. అలాంటిది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. దాని వల్ల కొంచెం ఏమంటే నాలో శక్తి తగ్గిపోతున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అది ఓకే, తాగడం వల్ల మంచిది. మంచి ఇది మంచిది కాదంటలేదమ్మా, మంచిది. ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ గానీ అలాంటి చెడుని కానీ మొత్తం పోగొడుతుంది కదా. ఆ వేడి అది వల్ల చాలా మంచిది. కానీ మనం తట్టుకోగలగాలి. అది ఏమో అంత హీట్ ఉంటుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. అదే అంటే వేడి పొగలు వచ్చేస్తున్నాయి అంటుంది మా అమ్మ. వేడి పొగ అంటే ఆల్రెడీ నాకు కాల్ అయ్యి వేడి పొగలే. అలాంటిది ఇంకా ఇంకొంచెం ఎక్కువ. ఇక్కడ షూ కొనుక్కోవాలి ముందు. షూ కొనుక్కుంటే నాకు అలవాటు లేదు కానీ అలవాటు చేసుకోవాలి. షూ అయినా చెప్పులే ఫ్రీగా తిరగలను అనుకో, షూ అయితే బెటర్ అంటున్నారు కదా. మడాలు నొప్పులు రావు అంటున్నారు. అది దానికైతే కొనుక్కోవచ్చు. వెళ్ళొస్తానే. సరే. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు 2వ రౌండ్ అండి. నాకు కుడికాలు నడుస్తుంటే బాగా పట్టేస్తుంది ఆ నరం నడిచేటప్పటికి చుట్టూరును. అది ఎప్పుడు అంతే, అలా నడిచినప్పుడు అలవాటు అయ్యేదాకా. ఈ కుక్కలు చూడండి ఇక్కడ, బాబోయ్
చింత చిగురు ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం ఉంది ఎదర చిన్న చిన్న చిగురులతోటి, అదైతే కోసేస్తాను. సాయినైనా సరే కొయ్యమని చెప్పాలి, అంటే కొంచెం అయినా సరే చింత చిగురుతోటి ఏదైనా వండుకోవాలనిపిస్తుంది, వండేసుకుందాం. ఏంట్రా పరిగెట్టేస్తున్నావు? అబ్బా సాయి, చింత చిగురు సాయి చిన్న చిన్నవి ఉన్నాయి, ఆ చిన్న చిన్నవే తీద్దాం, కొంచెం పెద్ద ఏం వద్దు. అవి ఎంత ఉంటే అంతే, రొయ్యలు అయినా చికెన్లు అయినా వేసుకొని వండుకుందాం. కొంచెం అది వెళ్ళేటప్పుడు కట్ చేసుకుందామే. అమ్మా అందుతున్నాయా? ఏదో కొంచెం కొంచెం ఇట్లా ఇగో ఇగో ఇలా చిన్నవి అయితే కూరలోకి చాలా బాగుంటుంది చక్కగా. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలంటే ఎంత, ఇగో చూడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ కొంచెం ఎంత వస్తే అంత వండాలని ఫిక్స్ అయినా. ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇవి ఎన్ని అన్నది నేను కౌంట్ చేస్తాను, మీరు కూడా కౌంట్ చేయండి. సాయి నేను కౌంట్ చేశాను, అవి ఎన్ని అన్నది రేపొద్దుట వాళ్ళు కూడా కౌంట్ చేసి చెప్పాలి మన సబ్స్క్రైబర్స్. అదే ఫోన్ అడుగుతున్నాడు, నేను మధ్యలో కౌంటింగ్లో ఉన్నాను, నీ దగ్గరికి వచ్చాడు బాగానే. ఏంట్రా భయం వేస్తుంది సాయి పార్కులో. ఏమైంది ఎత్తలేదా? ఇంకోసారి చేసుకో. ఏంది ఈరోజు సండే అని వదిలేసారా? ఆడుకుంటానని చెప్పావా? మరి 6 to 9 Sundays. రాలేదా? అన్న వాళ్ళు చెప్పారు. చూడు వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తలేదని ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే రోజు వెళ్తాడంటలేడు, అక్కడ ఏజ్ ఏమోరా 7 years ఉండొచ్చు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేమో ఒక 10 minutes అవుతుంది. డోర్ కొడుతుంటే నువ్వు తీయలేదు, డాడీని తీయమని తీయించుకున్నాము. లోపల నుంచి రావే బయటికి. అదే స్నానం చేస్తున్నా. చింత చిగురు చిన్న చిన్నగా భలే ఉంది కదా. బాగుంది, ఇదిగో చాలా చిన్న చిన్నవి అందుకుని చక్కగా తీసుకొచ్చాను. మొన్న కొంచెం ముదురుగా కొంచెం పెద్దవి ఉన్నాయి, తెచ్చేద్దామని తెచ్చాను, అది పుల్లగానే ఉంది, కానీ దీని అంత టేస్ట్ అది రాదు చెప్పాలంటే. ఈ రోజు చక్కగానే మరి ఐటమ్ వండుదాం అనుకుంటున్నాను, అది ఏం ఐటమ్ అనేది చూద్దాం వండేటప్పుడు, సరేనా? కానీ చూడు ఎంత బాగుందో కదా. 2 గుప్పులు వచ్చినా చాలు, ఒక్క గుప్పుడు వచ్చినా సరే ఎంతో కొంత వండేద్దాం ఏదైనా సరే అని అనుకున్నాను. బాగానే అందింది మంచిగా. అందడం కాదు, ఆ చిగుళ్ళు జాగ్రత్తగా ఒకటి కట్ చేసాను, అలాగా చాలా జాగ్రత్తగా. అన్ని రౌండ్స్ తిరిగేసావు? 10 rounds? 10 rounds మొత్తం 5,600 స్టెప్స్ వచ్చినాయి. 5,600 స్టెప్స్ అంటే 10 రౌండ్ల కన్నా ఎక్కువే అనుకోవాలి చెప్పాలంటే. కానీ నేను 5,000కి కరెక్ట్గా లెక్కేసుకున్నాను. ఆ 5 పైన ఎక్స్ట్రా తీసేద్దాం అంటే మనం ఇంటికాడ నుంచి తిరిగిన లెక్కలోకి వస్తాయి కదా, సర్లే 5,000 అని చెప్పేసి తిరిగాను. తమ్ముడు అయితే ఎక్కువ ఆడు 15,000 స్టెప్స్ ఆడు, నేను 5,000 స్టెప్సే. అంటే అమ్మ ఇప్పుడే తిరిగేకు, ముందు తిరిగి, కానీ నేను ఫస్ట్లో 5,000 తిరగడానికి ఇబ్బంది పడ్డాను, తర్వాత 2 పెంచుకో అంటున్నాడు. సరే అలాగే అని నిన్న మాత్రం 2 ఎక్స్ట్రా తిరిగాను మళ్ళీ. అవును. ఎన్ని గుడ్లు తినాలి సాయి నేనైతే? అవును 3 ఎందుకురా, 2 చాలు. ఒక గుడ్లో 6 grams ప్రోటీన్ వస్తుందండి. నువ్వు అది ఎన్నైనా తినచ్చు, కానీ లిమిట్ పెంచుకుంటే పోవాలి. ఫస్ట్ 3తో ట్రై చేయి. 3తో ట్రై చేసి తినగలిగేది 2 కాబట్టి ఇప్పుడు ఒకటి పెంచుకుంటూ 3 నుంచి అలవాటు చేసుకో అంటున్నా. 3 గుడ్లు సరే. డాడీకి వేసావా మరి? ఓకే. మధు ఏం చేసుకుంటున్నావమ్మా? సండే స్పెషల్ చిల్ల, కాకపోతే ప్రోటీన్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఓన్లీ వెజిటబుల్. ఈసారి
మిల్ మేకర్ది ఇది ఉంటుంది కదా గ్రాన్యూల్స్ సోయాది అది వేసి చేద్దామని చెప్పేసి. ఈరోజు నాన్ వెజ్ తినవు? తిన్నా. ఓ, నాన్ వెజ్ తినకుండా చక్కగా ప్రోటీన్ ఫుడ్ తింటుందండి మోదు. ఇప్పుడు అవి ఉడకబెడుతున్నావు, ప్రాసెస్ చెప్తావా? ప్రాసెస్ చెప్తా, ఇదిగో చెప్తున్నాను కదా. వేసి ఒకసారి బాయిల్ చేసుకోవాలి, ఒక 2 minutes కానీ 3 minutes కానీ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది ఉడికిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులోకి ఈ చిల్లి జాలి దాంట్లోకి వేసేసుకుంటుందండి, వడకట్టేసుకుంటుంది. ఇందులో సన్నీళ్ళు ఇంకొంచెం వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలి అంతే కదా, క్లీన్ చేసుకోవాలి దాన్ని. శుభ్రంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలని తిని అప్పుడు ఇదిగో వాటర్ ఇంకా ఇలా వచ్చేస్తుంది. మధు త్వరగా చేసేమ్మా ఫాస్ట్గా. బియ్యం పిండి తీసుకున్నావు కదా మధు, బియ్యం పిండి ఎంత తీసుకున్నావమ్మా? మల్టీగ్రెయిన్ పిండి ఉంది మనకి, ఇంకానే గోధుమ పిండి లేదంటే రాగి పిండి. ఇప్పుడు రాగి పిండి నేను చిల్లా చేసుకున్నా, వెజిటేబుల్ చిల్లా చేసుకున్నప్పుడు అదే వేసుకుంటాను రాగి పిండి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రిస్పీగా, ఇది దీంట్లో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ క్రిస్పీగా రాదని చెప్పేసి ఇప్పుడు వరిపిండి వేసుకుంటున్నావు క్రిస్పీ కోసం, క్రిస్పీనెస్ కోసం అంతే. నాకు కొంచెం క్రిస్పీగా తినాలనిపించింది. సరే, వాటర్ వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోతుంది. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నావు, మరి ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకుంటావా అందులో? ఇంకా చూస్తా, ఓన్లీ ఐడియా నాకు కూడా ఫస్ట్ టైమే కదా ఇలా చేయడం. కొత్త ఐటెంలు అండి, కొత్త ఐటమ్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. నాకు కూడా నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. అప్పటికప్పుడు అలా అనుకొని వెరైటీగా ఏదో చేసేస్తూ ఉంటాము, అది సక్సెస్ అయిపోతూ ఉంటుంది. మనకి కావాల్సిన తెలిసిన ఇంగ్రీడియంట్సే కదా మనం వేసుకునేది. ఒకవేళ సెట్ అవ్వలేదు మళ్ళీ రెండోసారి ఏది వేస్తే సెట్ అవ్వలేదో అది వేసేసుకోవడం అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఇది సెట్ అవుతుందా లేదా అన్నది చూసేద్దాం. నాకు ఇది టేస్ట్ నచ్చితే మళ్ళీ చేసుకుంటా, లేదు అంతే. ఇప్పుడు దీని పేరు చిల్లా, మిల్ మేకర్ చిల్లా, ఓకేనా? హై ప్రోటీన్ చిల్లా. అబ్బో, వరిపిండి, ఉల్లిపాయలు, మిల్ మేకర్ చుర్మా వేసింది. ఇప్పుడేమో సాల్ట్, కొంచెం ధనియా జీరా పౌడర్, నేను ఆల్రెడీ వేయించి పెట్టిన జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసామా? ధనియా జీలకర్ర అంతే, ఇంకేమేను. ఎందుకు చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి లైట్గా. వద్దమ్మా, ఎందుకమ్మా బాగుంటుంది కదా. నేను అలా ప్యాకెట్ ఐటమ్స్ తినకూడదు అనుకోండి. ఓ బాబ్రే, ఏంటి మధు ఎన్ని రోజులమ్మా అట్లా? తెలీదు నాకు నీ ఐటమ్ చూసి టెంప్ట్ అయ్యేదాకా. చూడు మరి ఈ రోజు నేను చేసే ఐటమ్స్ మామూలు ఐటమ్స్ ఉండవు, టెంప్టింగ్ అంటున్నావు. కొంచెం వాటర్ వేసి చక్కగా చూడండి. నీకన్నా ముందే చేసుకోండి అని కడుపు నిండిపోయింది అనుకో, నీ మీద ఆశ, అది కూడా ఆశ అంతే. ఓకే, ఒకవేళ గుడ్ ఐడియా, నిజంగా అది బెస్ట్. తినకూడదు అనుకున్నప్పుడు ఇలా ముంచే చేసుకుని కడుపు నింపుకుంటే తర్వాత ఆకలి ఇది వేరే వాళ్ళు చూసినా మనం తిన్నాం కదా అనిపిస్తుంది, అంతేనా? ఇదేంటి దాని పిండి సరిపోలేదు ఇంకా పడుతుంది అనుకుంటా. అంటే అందులో జిగురుతత్వం ఉండదు మాది వరిపిండి దాంట్లో, అది కొంచెం గోధుమ పిండి అని వేసుకోవాలి. రాగి పిండి వేస్తా అయితే. వరిపిండి వేసిందంటే క్రిస్పీగా కావాలని, కానీ అది ముద్ద అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం మళ్ళీ రాగిపిండి వేస్తుంది. నేను కొంచెం గోధుమ పిండి వేయమ్మా జిగురుతత్వం వస్తుందని అంటే రాగిపిండి వేస్తుంది. మళ్ళీ నేను ముందే చెప్పాను రాగిపిండి వేసుకోమని. నాకు హెల్తీగా కావాలంటే అదే మరి హెల్తీగా కావాలని రాగిపిండి వేసుకోమ్మా స్టార్టింగే అన్నానా, వరిపిండి వేసేసావు. సరిపోద్ది అనుకున్నా నాకు కొంచెం పిండి, ఇప్పుడు సరిపోయింది. సరే, ముద్ద అవుతుందా? కొంచెం చిల్ల టైప్ రావాలి కదా. ఓకే, ఇంకా వాటర్ ఎక్కువ వేసేసాం, ఇది సరిపోద్ది. సరే, ఇప్పుడు వచ్చి ఇలాగే ముద్ద చేసి పెడతావు, సరిపోతుంది కాబట్టి. కానీ ఇంకోటి ఏంటంటే నేను చెప్తాను, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇందులో. మళ్ళీనా అదిగో ఇదిగోండి క్యారెట్, ఇది తురుము పెడుతున్నాను మొదటికి, నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. దానికి మళ్ళీ ప్లేట్లో ఇవి తీసి ఎక్కడ ఎక్కువ చేస్తుంది ఐటమ్స్ అని నేను ఇలా దీంట్లోనే తురిమేస్తున్నాను. నేను వెళ్ళి కొత్తిమీర తెచ్చుకుంటా, ఇలా తెచ్చుకో. క్యారెట్ అయితే తురిమేసానండి, ఇలాగా చూడండి. కొత్తిమీర అయితే కట్ చేసుకుంటుంది మాదు, ఎక్కువగానే వేస్తుంది. అమ్మదో అంతే వేసేస్తామమ్మా? అంతే వేసేస్తాను. ఓకే, కొత్తిమీర బాగుంటుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. వేసేయి టేస్ట్ బాగుంటుంది. అవును, బాగుంటుంది. నేను కూడా ఒక చిల్ల తింటానే, ఎలా ఉంది ఏంటి అన్నది నేను టేస్ట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మొత్తం చక్కగా ముద్దలా చేసుకోవాలి అంతే కదా. పెనం తెచ్చినా తీసుకురావద్దు త్వరగా. ఇప్పుడు పెనం పెట్టి నెయ్యి వేసిందండి, ఆయిల్ కాదు. ముద్ద అవ్వకుండానే పొడి పొడిగానే అద్దుతావా మధు? అదే అయిపోద్ది అంతే ఆవిరికి.
అట్టు కింద అయిపోతుంది. మనం అందుకే ఎక్కువ పిండి వేసుకోకూడదు, కాయగూరలు ఎక్కువ వేసుకొని తక్కువ పిండి వేసుకుంటే అలా పెనం మీద పెట్టి అద్దితే నెమ్మతంగా అదే కాలి అట్లా వచ్చేస్తుంది అంతే. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. చాలా మంచి ప్రాసెస్ ఇవన్నీ కూడా. మనకు కొంచెం సన్నగా ఉంటే కొంచెం క్రిస్పీగా వస్తుందని సన్నగా చేసిన అంతే. అప్పుడు చుట్టూను కొంచెం ఇలాగా నెయ్యి చక్కగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దాని మీద కాల్చుకోవాలి. పెట్టేసా సిమ్లో, మీడియం కానీ సిమ్లో మన ఇష్టం, సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. టైం పడుతుంది కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ అంటే వేగడానికి. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. మగ్గాలి కదా. తిరగడానికి బాగా కష్టపడినట్టున్నాము. బ్రేక్ అయిపోతుంది, ఎంతో కష్టపడి చాలా అంటే పొడి పొడిగా ఉంది కదండి. అది దగ్గరికి కాలినా కానీ చక్కగా నిమ్మతంగా గోకి బాగానే తిరిగేసింది. చాలా బాగా వచ్చింది. కానీ తినడానికి అయితే చాలా మంచిది. నెయ్యి మాత్రం బాగా పడుతున్నట్టుంది. మొదటి నెయ్యి ఫస్ట్ కదా, రెండో అయినా గుడ్ కొలెస్ట్రాలే కదా నెయ్యి. తినచ్చు బాగా. ఎంత తింటే మంచిది నెయ్యి అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సాయి అడుగుతున్నాడు. నేను తక్కువ రెడీ అయిపోయిందమ్మా. మనకి చక్కగా మిల్ మేకర్ చుర్మా చిల్లా రెడీ. భలే కాలింది. వెరీ గుడ్ అమ్మా. కదిలిపోతుంది తీసుకుని. సూపర్ ఉంది మాది. అదిరిపోయింది. తినాలి ఇప్పుడు. ఎలా ఉందో చూసి చెప్పు. ఇప్పుడు మనకి చిల్లా రెడీ అయిపోయింది కదండి. నేను టేస్ట్ చేసి చెప్తాను, తనే తింటుంది. కాకపోతే చిన్న పీస్ మీకు చెప్పాలని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అనమాట. బాగుంది. అంటే ఏం లేదు, ఆనియన్స్ అవి ఉండి మనకి చక్కగా తెలుస్తుంది. పైగా ఇది తినడం వల్ల చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్. తీసుకో. చూసారా ఫ్రెండ్స్ మోదీ ఏం చేస్తుంది. నేను ఈరోజు చక్కగా మా సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు, చికెన్ ఫ్రై ఇంకా చింత చిగురు రొయ్యలు. ఇంకా సూపర్ ఐటమ్స్ అనమాట. చికెన్ ఫ్రైలో ఇక లాస్ట్ ఊడుపు ఉంటుంది కదా, అది కూడా వదలకుండా చక్కగా రైస్ వేసి మిక్స్ చేసి ఇదిగోండి. చెప్పాలంటే ఇది చాలా బాగుంటుంది. కింద అడుగంటి ఎంత టేస్ట్ గా ఉంటుందో. బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలాగా ఇష్టమో కమెంట్ చేయండి. అంటే అది బాగుంటుంది. గ్రేవీ అన్నది చాలా చాలా బాగుంటుంది. అలా కలుపుకొని తింటేనే కదా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుంది. అదిగో చింత చిగురు రొయ్యలు, చికెన్ ఫ్రై, ఇంకా వైట్ రైస్ అంటే చికెన్ అదే రొయ్యల్లోకి అనమాట. సూపర్ ఐటమ్స్ కదండి. మా సండే స్పెషల్ ఎలా ఉందో ఏంటి అన్నది కమెంట్ చేసేయండి. మీరేం చేసుకున్నారు ఏంటి తప్పకుండా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మోదు కుమ్మేస్తుంది. ఇంక ఇప్పుడు దాకా లైవ్లో ఉండి ఇప్పుడు తింటుంది అనమాట. అది సూపర్ ఐటమ్స్ కదా. మీరు కావాలంటే ఒకసారి లైవ్కి వెళ్ళి చూడండి. చూపించింది అమ్మ. ప్రాసెస్ లైవ్లో ఉంటుంది చూడండి. మధు నాన్ వెజ్ తిన్నంట చక్కగా కుమ్మేసావు కదా. అంతా నీ వల్లే. లైవ్ లో పక్కన కూర్చొని తిను అని చెప్పి తినిపించేసింది. ఫోన్లే ఎలాగైతే తిన్నావు కదా చాలు. చింత చిగురు పచ్చిరేలు ఉంది చూడు, అదిరిపోయిందండి. కూర చికెన్ ఫ్రై కూడా సూపర్. రెండు అయితే చాలా బాగుంది. కానీ చింత చిగురు పచ్చిరేలు హైలైట్ ఈరోజు. ఒక పట్టు పట్టేసాను నేను. అంతే. తిన్నా అంటే కొడుకు ఫుల్ అయిపోయింది. బాబాయ్ పగిలిపోయేలా ఉంది. మరి కానీ ఇప్పుడు అన్ని తోమాలి కదా, పగిలిపోతుంది కానీ చెప్తున్నా సరే. కళ్ళలో నీళ్ళు వచ్చేసింది, పొట్ట అంతలా నిండిపోయింది. ఒక పట్టు పట్టేసాను నేను. చాలా చాలా బాగుంది. ఓకే సూపర్ ఐటమ్స్ అనమాట. తినకపోతే మిస్ అయిపోయేదాన్ని నిజంగా ఆ టేస్ట్ ని.